దూకుడుగా వివరిస్తుంది. నిన్న హీరో విజయ్ దేవరకొండను విచారించిన సిఐడి నేడు ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించింది. ప్రకాష్ రాజ్ నేడు రెండోసారి బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి ముందుకు విచారణకు వచ్చాడు. ఇందులో సిఐడి అనేక ప్రశ్నలు వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాటిని ఏం చేశారనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. తాను 2016లో జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశానని, 2017లో బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ చట్టం తెచ్చిన తర్వాత ప్రమోట్ చేయడం ఆపేశానంటూ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని, అప్పుడు తనకు అవగాహన లేక చేశానని, తెలిసిన తర్వాత ఎవరు వాటి జోలికి వెళ్లొద్దని జూనియర్లకు చెప్తున్నట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ప్రమోట్ చేసిన కేసులో సిఐడి దూకుడుగా వ్యవహరిస్తుంది. నిన్న హీరో విజయ్ దేవరకొండను విచారించిన సిఐడి నేడు ప్రకాష్ రాజును ప్రశ్నించింది. ప్రకాష్ రాజ్ నేడు రెండోసారి బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి ముందుకు విచారణకు వచ్చారు. ఇక ఇందులో సిఐడి అనేక ప్రశ్నలు వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాటిని ఏం చేశారనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. తాను 2016లో జంగిల్ రమ్మీ యాప్ ను కూడా ప్రమోట్ చేశానని, 2017లో బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ చట్టం తెచ్చిన తర్వాత ప్రమోట్ చేయడం ఆపేశానంటూ తెలిపాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని, అప్పుడు తనకు అవగాహన లేక చేశానని, తెలిసిన తర్వాత ఎవ్వరు వాటి జోలికి వెళ్లొద్దని కూడా జూనియర్లకు చెప్పినట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు.